వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. నేను మన ఛానల్లో ఫస్ట్ టైం చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయడం, టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. రైస్ కూడా అసలు సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చింది. అదేంటి చికెన్ దమ్ బిర్యానీ అని కొబ్బరి చెట్లు చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఈరోజు చికెన్ దమ్ బిర్యానీని మేము ఇలా మా ఇంటి వెనక ఉన్న కొబ్బరి తోటలో చికెన్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకుంటున్నాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి 1 kg వరకు చికెన్ తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, బారుగా కట్ చేసుకున్న 4-5 పచ్చిమిర్చి ముక్కలు, టమాటో ప్యూరీ, 2 టమాటాలని బాగా పండిన టమాటాలని ఇలా ప్యూరీలో చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు కమ్మటి పెరుగుని యాడ్ చేసుకోవాలి. 2 ఇంచులు దాల్చిన చెక్క, 3 యాలకులు, 1 అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, 2-3 లవంగాలు, కొంచెం పుదీనా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకొని ఆ గిన్నెని ఒక 1 అవర్ వరకు మ్యారినేట్ చేసుకుంటే చికెన్ టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు టైం ఉంటే ఒక 2-3 గంటల వరకు నానబెట్టుకుంటే మసాలా అనేది ముక్కలకు పట్టి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకోవడానికి ఫస్ట్ మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అందులో వేసుకొని వేయించుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా మంచి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా మంచిగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక గరిటలో తీసుకున్నామంటే అందులో ఉన్న ఆయిల్ అనేది పోతుంది. మనం ఎందులో అయితే దమ్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెనే స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ని లో టు మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చికెన్ పూర్తిగా ఉడకకూడదు, 50% మాత్రమే ఉడకాలి. 50% ఉడికిన తర్వాత చికెన్ని పక్కన పెట్టేసుకోవాలి. బిర్యానీ రైస్ ఉడికించుకోవటానికి ఎసరికి వాటర్ పెట్టుకోవాలి. ఎసరులో మనం 1 టేబుల్ స్పూన్ షాజీరా, 2-3 బిర్యానీ ఆకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4-5 యాలక్కాయలు, 2 అనాస పువ్వులు, 5-6 లవంగాలు, 3 మరాఠీ మొగ్గ, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బారుగా చీల్చుకున్న పచ్చిమిర్చి 5-6 వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఉప్పు. ఈ వాటర్ని టేస్ట్ చేసినప్పుడు బాగా ఉప్పగా ఉండాలి, అప్పుడే రైస్కి సరిపోతుంది. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఈ వాటర్ని తెరల కాగనివ్వాలి. తెరల కాగుతున్నప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా వాష్ చేసి 30 మినిట్స్ వరకు నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. 1 kg చికెన్కి 1 kg బాస్మతి రైస్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. రైస్ 80 to 90% వరకు కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. లోపల కొంచెం పలుకు ఉండాలి, పూర్తిగా ఉడికిపోవాలి. అలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ మీద ఫస్ట్ ఒక లేయరు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. - 80 to 90% వరకు ఉడికించుకున్న రైస్ని ఒక లేయర్ లాగా యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసేటప్పుడు ఈవెన్గా యాడ్ చేసుకోవాలి. రైస్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. లెమన్ వాటర్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. వేయించుకున్న జీడిపప్పు, కొంచెం బిర్యానీ మసాలా,
వావ్. మూత పెట్టేసుకొని పైన ఏదైనా బరువు పెట్టుకొని 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో దమ్ పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెని తీసి కింద పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు దాన్ని అలా వదిలేయాలి. 10 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే ఆహా, బిర్యానీ చూడటానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. స్మెల్ కూడా సూపర్ వస్తుంది అసలు. దమ్ చేసుకున్న బిర్యానీ పాట్ని ఇలా ఒక ప్లేట్లోకి రివర్స్ చేయడానికి మా ఇంట్లో ఒక చిన్న మినీ యుద్ధమే జరిగిందని చెప్పాలి. అది కింద పడిపోతుంది, చేయొద్దు, ఒక్క మెతుకు కింద పడిపోయినా నీకు మామూలుగా ఉండదు అని తిట్టడమే సరిపోయింది. కానీ అది రొటేట్ చేసిన తర్వాత ఆ బౌల్ని పైకి అంటుంటే మాత్రం ఆ సాటిస్ఫాక్షన్ మాత్రం మామూలుగా లేదు అసలు. చాలా సూపర్ వచ్చింది అసలు బిర్యానీ మాత్రం. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఇలా బిర్యానీని ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సేమ్ రెస్టారెంట్ స్టైల్ లాగే ఉంది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.